హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లోని ఆనపకాయతోని రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసి తెలుసుకుందాం. పచ్చడి చేయటం అయితే చాలా ఈజీ. ఓకే, నేను ఇవాళ చేస్తున్న ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ గారు చేసే రెసిపీ. నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. లెట్స్ బిగిన్. ముందుగా ఒక ఆనపకాయని శుభ్రంగా కడుక్కొని, నాకు చూసారా ఎంత చిన్నది దొరికిందో, ఎలాగో మేము ఇద్దరమే కదా అని ఈ సైజ్ తీసుకున్నాను. దీనికి ఇలా తీసేయాలండి, ఇది మనకు పనికిరాదు. ఇది చాలా లేతగా ఉందండి. సో మామూలుగా అయితే ఆనపకాయల్లో పిక్కలు ఉంటాయి, చూసారు ఎంత లేతగా ఉందో. దీనికి కొందరు తొక్క తీస్తారు, నేనైతే తొక్క తీయట్లేదు, ఎందుకంటే ఇది చాలా లేత ఆనపకాయ. ఒకవేళ మీద అలా కాదు అంటే కనుక మీరు తొక్క తీసే పచ్చడి చేయండి, లేకపోతే కొంచెం చేదు వస్తుంది అనమాట. ఇది కొంచెం లేతగా ఉంది కనుక నేనైతే తొక్క తీయట్లేదు, శుభ్రంగా కడిగాను. అండ్ నేను దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. యాక్చువల్గా మీరు చూస్తే మనకు కొన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సమ్మర్లో వస్తాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తాటి ముంజలు కానీ, మ్యాంగోస్ కానీ, కాయగూరలో వచ్చేస్తే బీరకాయ కానీ, ఆనపకాయ కానీ, ఇలాంటివన్నీ అనమాట. అంటే ఇది మనకి నేచర్స్ వే ఆఫ్ టెల్లింగ్ అనమాట. ఇది ఈ సీజన్లో మీకు తింటే మంచిది, చలువ చేస్తుంది అని చెప్పి. నేను దీనికి చూసారా ఈ మాత్రం కొత్తిమీర తీసుకున్నాను, ఒక స్మాల్ బంచ్ ఆఫ్ కొత్తిమీర. ఇది కూడా చిన్న ముక్కల కింద తరిగేస్తాను, ఎందుకంటే మొత్తం అంతా కలిపి నేను ఫ్రై చేస్తాను అనమాట. ఓకే, దీనికి వచ్చేసి మన కారాన్ని అనుసారం 4 పచ్చిమిరపకాయలు అయితే పడుతుందండి. మీరు ఇంకొంచెం కారం ఇష్టపడితే ఇంకోటి వేసుకోండి, మాకైతే ఇది సరిపోతుంది. ఓకే, వీటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకుందాం. అన్నీ తరిగి పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ప్రొసీజర్ చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో. ముందుగా ఒక ఐరన్ కడాయిని వేడికి పెట్టుకుని, సెగ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి. ఇది కొంచెం కాగగానే ఒక 1/2 టీ స్పూను మెంతులు వేసాక, పోపుల చెంచా ఉంటుంది కదా, దాంతోనే జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లోనే చిన్నగా కొంచెం ఆవాలు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ నువ్వులు. ఈ పోపు అంతా కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాము, మనకి దీనికి నూనె అవసరం లేదు. ఈ నువ్వులంతా కూడా కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం మనకి ఆవాలు కూడా ఇందులో వేసాం కదా, కొంచెం చిటపట్లు ఆడగానే మనం పక్కకు తీసేస్తాం. సెగేమో సిమ్లో ఉంచుకోండి. చూసారా వేగది కరెక్ట్గా సరిపోయింది. ఈ పోపు వేసుకోవడానికి మనం నూనె వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నువ్వులు మనకు కొంచెం బైండ్ అవుతున్నప్పుడు కొంచెం చూసారా ఇలా జిడ్డులో వదులుతుంది. సో సరిపోతుంది. దీంట్లో వేసుకోవటానికి అయితే మనం నూనె వేయని అవసరం లేదు. ఇది ఇప్పుడు అంతా కూడా నేను నా రోట్లోకి తీసేసుకుంటున్నాను. సరే, ఇలా నేను వేగిందంతా కూడా పక్కకు తీసాను. ఇప్పుడు ఇదే కడాయిలోని మన కూరగాయల్ని వేచుకుందాం. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఇందులోకి ఇందాకలో మనం తరిగి పెట్టుకున్న ఆనపకాయని వేసేద్దాం. ఆనపకాయ 2 నుంచి 3 నిమిషాలు వేగాక ఇందాకలో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో వేసేసి శుభ్రంగా కలుపుకుందాం. ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోండి. అయ్యాక రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇది త్వరగా మనకు మగ్గిపోవడానికి దీని మీద ఒక మూతని ఇలా పెట్టుకోండి, సో దట్ కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 3 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని శుభ్రంగా కలుపుకొని మళ్ళీ మనం మూతను పెట్టుకోవాలి. మళ్ళీ 3 నిమిషాలు మగ్గనివ్వాలి. అయిపోయాక చూసారా ఇంకా దగ్గర అయిపోయింది, ఇది కరెక్ట్గా మనకి వేగినట్టు. సో ఈ టైంకి పొయ్యిని స్విచ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వండి. మనం వేచుకునే కూర చల్లారే లోపల ఇదైతే మాత్రం ఫుల్గా చల్లారిపోయిందండి. సో దీన్ని ఒకసారి మనం మెత్తగా దంచేసుకున్నాం లోపల. యాక్చువల్గా మనకి ఇది పూర్తిగా మెత్తగా నలిగిపోనక్కర్లేదండి. ఇప్పుడు చూస్తే ఈ టెక్స్చర్ చూస్తే కొంచెం నలిగి కొంచెం పౌడర్గా ఉంది కదా, ఇది కరెక్ట్ టెక్స్చర్. ఈ దంచుకున్న నువ్వుల పప్పు పొడిని మనం పక్కకు తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక వేచి పెట్టుకున్న ఆనపకాయని కూడా రోట్లోకి తీసుకుని మనం మెత్తగా పచ్చడి కింద నూరుకుందాం. ఇది కొంచెం మనకి చూసారా ఈ మాత్రం నలిగింది అనగానే కొంచెం పిక్కలేని చింతపండు, ఈ మాత్రం చింతపండు తీసేసి కూడా ఇందులో వేసేసుకోండి. చూసారా అండి, చక్కగా మనకి పచ్చడి అంతా నలిగిపోయింది. ఇందాక చేసుకున్నాం కదా పౌడర్, ఈ పౌడర్ ఇందులో మిక్స్ చేసేసుకోండి.
యాక్చువల్గా కలిపేసుకోవచ్చు, ఎందుకంటే మన పచ్చడి అంతా మెత్తగా నలిగిపోయింది కనుక. ఒక చెంచా నీళ్ళు కొంచెం దానికి లిటిల్ బిట్ డైల్యూట్ అవ్వడానికి. సార్ చూసారా, రోటి పచ్చడిగా వస్తుందండి మనకి ఇలాంటి టెక్స్చర్. చూసారా, మనకి టైం లేకపోతే మిక్సీ చేసుకోవచ్చు, కానీ ఒకవేళ మీ దగ్గర రోల్ ఉందంటే కనుక దులిపి దాన్ని పంచ్ చేసి దాంట్లో చెయ్యండి, ఎందుకంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ దీన్ని. ఇప్పుడు ఇలా చేసిన పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ముందుగా పోపు కోసం ఒక చిన్న గరిటెని లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోని గరిటె చాలా చిన్నది అని అనుకోకండి, పచ్చడి కూడా కొంచెమే ఉంది కదా. సో ఇందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసాను నేను, ఓకేనా. ఆయిల్ కాగగానే ఇందులో కొంచెం ఆవాలు, మనం పోపుకు సరిపడేటట్టుగా వేస్తున్నాను. ఆవాలు వేసుకున్నాక ఇందులోకి చూసారా ఇలా చిన్న చిటికడి ఇంగు కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయ ఉంటే ఎండుమిరపకాయ వేసుకోండి. నా దగ్గర చూసారా ఇలాగా బేబీ రెడ్ చిల్లీ అంటారనమాట, ఇక్కడ దొరుకుతుంది మాకు, ఇది వేస్తున్నాను. మామూలుగా అయితే ఇది ఒక చిన్న ఎండుమిరపకాయ లెక్క అనమాట. కరివేపాకు కూడా. ఆవాలు బాగా చట్పట్లు ఆడిపోయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న పోపుని దీంట్లో వేసేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంటెస్ట్ విన్నర్ ప్రియా శ్రీకాంత్కి కంగ్రాచ్యులేషన్స్.